మాస్ మహారాజా రవితేజకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఒక స్టార్ హీరోగా అయినాడు. అయితే ఇప్పుడు ఏంటంటే రవితేజపై తమిళ ఇండస్ట్రీ కన్నుబడిందట. సో మరి మాస్ మహారాజా తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళబోతున్నారంటే దానికి సంబంధించి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. హీరోగా వరుస ఫ్లాపులు రావడంతో రవితేజ ఆలోచనలు అయితే మారుతున్నాయట. ఇకపై హీరోగానే కాకుండా మరో విధంగానూ తన సత్తా చూపించాలని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నారట. ఇన్నాళ్ళు టాలీవుడ్ లోనే మాస్ జాతర చూపించినటువంటి రవితేజ ఇకపై పక్క ఇండస్ట్రీలో కూడా పాగా వేయాలని చూస్తున్నారట. అసలు మాస్ మహారాజా ప్లాన్ ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు? రవితేజకు ఒకప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కానీ క్రేజ్ కానీ ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అలాగని పూర్తిగా రవితేజ గారి ఇమేజ్ పడిపోయిందంటే అస్సలు పడలేదు. ఇప్పటికీ ఆయనకు సరిపోయే సినిమా పడిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర అని చెప్పొచ్చు. అన్నట్లు కొత్త దర్శకుడు బానీ భోగవరపుతో రవితేజ చేస్తున్నటువంటి సినిమా టైటిల్ కూడా మాస్ జాతరే. పైగా ఇది ఆయన 75వ సినిమా. మాస్ జాతరలో స్త్రీలతో జోడీ కడుతున్నారు రవితేజ. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ధమాకా క్రియేట్ చేసినటువంటి మ్యాజిక్ అందరికీ తెలిసిందే. రవితేజ తిరిగి ఫామ్ లోకి రావాలంటే మాస్ జాతర హిట్ కావాల్సిందే. ఇదిలా ఉంటే మాస్ రాజా ఓ తమిళ సినిమాలో నటించబోతున్నట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అదేంటో కాదు, సూర్య 45వ సినిమా. ఆర్జే బాలాజీ ఈ సినిమాకు డైరెక్టర్. సూర్య 45 ఈ మధ్య మొదలైంది. ఇందులో కీలక పాత్ర కోసం రవితేజ అయితే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారట. మాస్ రాజా దగ్గరికి ఈ ప్రపోజల్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. 2 ఏళ్ల కింద వాల్తేరి వేరియా సినిమాలో చిరంజీవి గారి కోసం ఓ సపోర్టింగ్ రోల్ చేశాడు రవితేజ. కథ నచ్చితే సూర్య కోసం ఇదే చేసిన ఆశ్చర్యపోక్కర పని లేదు. మరి చూడాలి రవితేజ సూర్య కాంబో వర్కౌట్ అవుతుందో లేదో. మొత్తానికైతే మాస్ మహారాజా సినిమాలు కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు, ఆయన ఆన్ స్క్రీన్ కావచ్చు, క్రేజ్ అయితే చెప్పి ఒక కిక్ అయితే ఎక్కిచ్చేదని చెప్పొచ్చు. సో ఈయన తమిళనాడు నుంచి పిలిపొచ్చినా, లేదా తమిళ ఇండస్ట్రీ నుంచి పిలిపించినా, కన్నడ ఇండస్ట్రీ నుంచి పిలిపొచ్చినా సరే తెలుగు ఇండస్ట్రీ మూలాన్ని మాత్రం ఈయన మర్చిపోడు.